హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను అలంకృత. ఇళ్లలో పిండి వంటలు ఫ్రైలు చేసే సమయంలో నూనె మిగిలిపోవడం సాధారణమే. కానీ ఆ నూనెను మళ్ళీ వాడటం హానికరమని వినిపించడంతో చాలా మంది భయపడుతుంటారు. నిజానికి సరైన విధానం పాటిస్తే వాడిన నూనెను మరల సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ముందుగా నూనె పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే వడకట్టితే నూనె గుణాలు దెబ్బతినే అవకాశం ఉంది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే జల్లెడలో పోసి వడకట్టాలి. నూనెలో మిగిలిన ఆహారపు చిన్న ముక్కలను మళ్ళీ వేడి చేసేటప్పుడు హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి వాటిని పూర్తిగా వడబోసుకోవడం అవసరం. వడకట్టిన నూనెను గాజు లేదా స్టీల్తో ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేయాలి. ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం మంచిది కాదు. కంటైనర్ను చల్లని చీకటి ప్రదేశంలో ఉంచాలి. ఎండలో లేదా స్టవ్ దగ్గర ఉంచితే వేడి కాంతి నూనె నాణ్యతను పాడు చేస్తాయి. నూనెను మళ్ళీ వాడే ముందు దాని వాసన తప్పనిసరిగా చూడాలి. సాధారణ వాసన ఉంటే పర్లేదు, కానీ పుల్లగా కాలినట్లుగా వింత వాసన వస్తే ఆ నూనెను ఉపయోగించకూడదు. అటువంటి నూనెలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ గుండె లివర్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. నూనెను మళ్ళీ వేడి చేయకూడదు. పదే వేడి చేసిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వాసన రుచి మారని శుభ్రమైన నూనెను పరాటాలు లేదా మోస్తారు ఫ్రై వంటలకు మాత్రమే వినియోగించవచ్చు. డీప్ ఫ్రై కోసం మళ్ళీ వాడటం మంచిది కాదు. ఇది సాధారణ సమాచారం మాత్రమే. ఇది వైద్య లేదా చికిత్స సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. ఉపయోగానికి ముందు నిపుణులను సంప్రదించడం కూడా మంచిదే.